హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. గులాబీ పూలు చేసుకుందామా? పూలు అంటే తలలో పెట్టుకునే పూలు కాదండోయ్, కరకరలాడుతూ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎన్ని తిన్నా కూడా బోర్ కొట్టని మంచి ఎంజాయ్ చేస్తూ తినే స్నాక్ గులాబీ పూలు. చాలా బాగుంటాయి. రండి క్విక్గా ఎక్కువ కష్టపడకుండా ఎలా చూసేద్దాం. ఒక కప్పు ఏదైనా కూడా కొలత తీసుకోండి. నేను ఒక అర కేజీ ఉండే గిన్నెని తీసుకున్నాను. ఆ గిన్నెతో అర కేజీ బియ్యం పిండి, అర కేజీ మైదా పిండి, అలాగే అర కేజీ కాదండి, ఈ కప్పుతో కప్పుడు పంచదారని తీసి మిక్సీ వేస్తే మీకు కప్పున్నర దాకా వస్తుంది. నేను కొంచెం తగ్గించి వేశాను. మీకు కావాలంటే ఆ కప్పుడు పంచదారని కూడా డైరెక్ట్గా వేసేయచ్చు, కానీ పొడి చేసి కలిపితే కనుక త్వరగా అయిపోతుంది. దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. మైదా పిండి వేస్తాం కదా, చప్పదనం ఎక్కడా తెలియకుండా చాలా బాగుంటాయి గులాబీ పూలు. దీంట్లో చాలామంది ఎగ్ కూడా వేస్తారు. కొంతమంది తినని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను ఎగ్లెస్ చేస్తున్నాను. చాలా బాగా వస్తాయి. ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా చేసేసుకుందాం, సరేనా? మనం వేసుకున్న బియ్యం పిండి, మైదా పిండి, పంచదార, కొంచెం ఉప్పు వేసి మొత్తాన్ని పిండిని కలిపి ఇగోండి కొన్ని నీళ్లు పోసుకుంటూ మీ దగ్గర ఉంటే విస్కర్తో కలపండి. మీకు ఇబ్బంది లేదు అంటే చక్కగా చేత్తో కలుపుకోవచ్చండి. నేను వీడియో కోసం మాత్రమే విస్కర్ వాడాను, కానీ లేకపోతే చేయిని చక్కగా చేత్తో కలుపుకుంటే సరిపోతుంది. చూసారా, గరిటికి ఇలా చక్కగా అంటుకుంటుంది అంటే పిండి సమానంగా కలిసింది అని. మీకు గరిటికి ఎక్కడైనా అంటుకోవట్లేదు, జారిపోతుంది అంటే కనుక పిండి తక్కువైందని అర్థం. మీరు వేసే వీటిల్లో ఏదో తక్కువ వేశారని అర్థం. సమానంగా వేసుకోండి, కొలత పెట్టి చాలా బాగా వస్తాయి. కలిపిన పిండిని కనీసం 4 గంటలు నానబెట్టి 4 గంటల తర్వాత ముందుగా మనం చేయాల్సింది కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కాక ఇగోండి గులాబీ పువ్వు గుత్తులు అంటూ మనకి మార్కెట్లో అన్ని చోట్ల అందుబాటులోనే ఉంటాయి. వీటిని చక్కగా ఆయిల్లో కాసేపు నానబెట్టి మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని గిన్నె మొత్తాన్ని పట్టుకోలేం కాబట్టి ఒక చిన్న గిన్నెలో ఈ గులాబీ పువ్వు గుత్తు మునిగే వీలుగా పిండిని వేసుకొని ఈ మాదిరిగా ముంచి కాస్త నూనెలో వేగాక, అంటే కనీసం ఒక 20 సెకండ్లు వేగాక జస్ట్ మీ దగ్గర టూత్ పిక్ లాంటి పుల్లలు ఉంటాయి కదా, లేవు అనుకోండి, చిన్న ఇనుప పుల్ల కానీ లేదా చీపురు పుల్లనైనా నీట్గా క్లీన్ చేసైనా పొడుచుకోవచ్చండి. జస్ట్ వీటిని 2-3 సార్లు ఇలా అంటే చాలు. ఇది పెద్ద కష్టం కాదండి. పిల్లలు ఇష్టంగా తిన్నప్పుడు చిన్నవి అయినా కూడా మనం చేయడానికి ఇష్టపడతాం కదా. కాకపోతే ఇవి ఎన్ని తిన్నా కూడా ఏమీ కావు అండ్ చాలా హెల్తీ. నాకు తెలిసినంతవరకు మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి వేసుకున్నా కూడా బాగానే వస్తాయి అంటారు, కానీ నేను ఇప్పుడు దాకా ఎప్పుడు గోధుమ పిండి వేయలేదండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎవరైనా గోధుమ పిండితో ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారా, 2 గులాబీ పువ్వులు గుత్తులు ఉంటే చేసుకోవడం చాలా ఈజీ. పెద్ద కష్టపడక్కర్లేదు. 2 పూలు చక్కగా ముంచి తీసి వేసేసామా, ఇప్పుడు మళ్ళీ అవి వేగుతున్న లోపల ఈ 2 పూలు గుత్తుని ఇలా ముంచి వేగిన 2 గులాబీ పూలని తీసి పక్కన పెట్టండి. ఆయిల్ కూడా అస్సలు లాగవండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎక్కడ చెదరవకుండా. ఆ 2 తీసి పక్కన పెట్టేసి ముందుగా పిండిలో ముంచిన గులాబీ పూని జస్ట్ మధ్యలో ఆ 4 భాగాల దగ్గర కొంచెం అతుక్కుంటుందండి. అక్కడ అతుకు ఉంటుంది కదా, దానివల్లే అతుక్కుంటుంది. అక్కడ ఇలా పుల్లతో గుచ్చితే సైడ్స్ జస్ట్ ఇలా అంటే చాలండి, అలా ఊడొచ్చేస్తాయి. మీరు అనుకోవచ్చు ఇలా ప్రతిసారి చేయాలా అని. అవసరం లేదండి. స్టార్టింగ్ 5-6 గులాబీ పూలు వేసేప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ రాను రాను ఈ గులాబీ గుత్త అనేది ఆయిల్లో కాలుతూ ఉంటుంది కదా, చాలా ఈజీగా వచ్చేస్తుంది. వేడెక్కే కొద్దీ కూడా అంత కష్టమే ఉండదండి. ఒక మాట చెప్పండి, నాకు స్వీట్ షాప్లో వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు, కానీ తీసుకొచ్చి లొట్టలేసుకుంటూ తింటాం, కానీ కొంచెం కష్టం అయితే ఇది చేసి మన చేత్తో హెల్దీగా చేసి పెడితే ఆ తృప్తి వేరేలా ఉంటుంది కదా, అంతే. కాకపోతే గులాబీ పూలు చాలా బాగా వస్తాయండి. ఈ కొలతలతో ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. ఎక్కడ పువ్వు కూడా చెదరవదు. నాకు ఈ పిండి మొత్తానికి కూడా కేజీ పిండి దాకా పట్టింది. దాంట్లో అర కేజీ పంచదార దాకా వేశాను కదా, కొంచెం తగ్గించి మొత్తం కలిపి కేజీన్నర మిశ్రమం అండి. కరెక్ట్గా నాకు 1-10 నిమిషాలు పట్టింది. అంటే ఇంచుమించుగా 70 నిమిషాలు వేసాను అనుకోండి. మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకుంటూ ఉన్నానండి చిన్న చిన్నగా. ఫైనల్గా మన గులాబీ పూలు రెడీ. చూసారా ఎంత బాగా వచ్చాయో, ఎక్కడ పువ్వు కూడా ఒక్కటి కూడా చెదరవలేదండి. నాకు చాలా భలే హ్యాపీగా అనిపించింది. అంతే,
క్విక్గా మన గులాబీ పువ్వులు రెడీ అయిపోయినాయి. నచ్చాయండి మీకు? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కదా గులాబీ పువ్వులు. ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా. ఉంటాను మరి.